రామాయణం ఈ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేవి ఎన్నో. శ్రీరాముడి ధర్మం, సీతమ్మ సహనం, హనుమంతుడి భక్తి ఇవన్నీ మన సంస్కృతిలో, మన జీవితాల్లో ఒక భాగమైపోయాయి. కాని వీటన్నింటి వెనుక ఒక పెద్ద ప్రశ్న ఎప్పటినుంచో మనల్ని వెంటాడుతూనే ఉంది. అవును, కొన్ని వేల ఏళ్లుగా మనందర్నీ తొల్చేస్తున్న ఆ ప్రశ్న ఒక్కటే: మనం విన్నా, చదివిన రామాయణం నిజంగా జరిగిందా, లేకపోతే అది కేవలం ఒక అద్భుతమైన మహాకావ్యమా? రండి, ఈరోజు మనం కథకు, చరిత్రకు మధ్య ఉన్న ఆధారాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ ఆ ప్రశ్నకు సమాధానం వెతికి ప్రయత్నం చేద్దాం. సరే, మరి మన అన్వేషణ ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలి? రామాయణంలో అత్యంత కీలకమైన ప్రదేశం రావణుడి సామ్రాజ్యం. అవును, శ్రీలంక నుంచే మన ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడి నేల, ఇక్కడి కొండలు ఇప్పటికీ ఆనాటి కథలకు సాక్ష్యాలుగా నిలిచాయని చాలామంది నమ్ముతారు. చూద్దాం. పుష్పక విమానం, దాని గురించి మనం కథల్లో విన్నాం కదా. అయితే ఆలోచించండి, ఒక విమానం ఉంటే అది దిగడానికి, ఎగరడానికి ఎయిర్పోర్ట్లు కూడా ఉండాలి కదా. సరిగ్గా ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. శ్రీలంకలోని కొన్ని విశాలమైన పీఠభూములను చూసిన కొందరు పరిశోధకులు ఇవి రావణుడి కాలం నాటి విమానాశ్రయాలు కావచ్చని భావిస్తున్నారు. నిజంగా వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇక మరో కీలకమైన ప్రదేశం సీతా ఏలియా. దీన్నే ఆనాటి అశోకవనమని గట్టిగా నమ్ముతారు. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో వర్ణించినట్టుగానే ఇక్కడ అశోక వృక్షాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అంతమాత్రమే కాదు, అక్కడ దొరికిన పాదముద్రలను సీతమ్మవారివిగా భావిస్తారు. అంతేకాదు, ఆమె పేరు మీద ఒక పురాతన ఆలయం కూడా అక్కడే ఉంది. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికమంటారా? ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో నేల అంతా నల్లగా అచ్చం కాలిపోయినట్టుంటుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇది చాలా వింతగా అనిపిస్తుంది. మరిది కేవలం ఒక భౌగోళిక వింతనా, లేక హనుమంతుడి లంకాదహనం తర్వాత మిగిలిపోయిన ఆనవాళ్లా? దీనిపై శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. సరే, లంకలో ఆధారాలు ఇలా ఉంటే ఇప్పుడు మనం పర్వతాలు, సముద్రాలు ఏం చెబుతున్నాయో విందాం. ఒక్కోసారి ప్రకృతి కూడా మనకు చరిత్రకు సంబంధించిన ఎన్నో రహస్యాలను చెబుతుంది. ఈ ఆధారాలు మన అన్వేషణను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాయి. మనందరికీ గుర్తుంది కదా, రామాయణంలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం లక్ష్మణుడు మూర్ఛపోవడం, హనుమంతుడు సంజీవని కోసం పర్వతాన్నే పికిలించుకురావడం. ఆ పర్వతం హిమాలయాల్లోని ద్రోణగిరి అని మనకు కథ చెబుతోంది. అయితే అసలు ట్విస్టు ఇక్కడే ఉంది. శ్రీలంకలోని ఆ ప్రాంతంలో, అంటే ఆ పర్వత భాగం పడిందని నమ్మే చోట కొన్ని ప్రత్యేకమైన ఔషధ మొక్కలు దొరికాయి. వాటిపై పరిశోధన చేసిన వృక్షశాస్త్రవేత్తలు ఏం కనుక్కున్నారో తెలుసా? ఆ మొక్కలు సహజంగా కేవలం హిమాలయాల్లో మాత్రమే పెరుగుతాయట. మరి ఆలోచించండి, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయాల్లోని మొక్కలు శ్రీలంకకు ఎలా వచ్చాయి? ఇది ఆనాటి కథకు దొరికిన ఒక సైంటిఫిక్ క్లూ అంటారా? ఇక మనందరికీ తెలిసిన, ఎప్పుడో చర్చలో ఉండే అంశం రామసేతువు. శాటిలైట్ చిత్రాల్లో కూడా స్పష్టంగా కనిపించే ఈ నిర్మాణం రాముడి వానరసేన లంకకు చేరుకోవడానికి నిర్మించిన వారధే అని కోట్ల మంది విశ్వాసం. అయితే మరోవైపు ఇది సహజంగా సముద్రంలో ఏర్పడిన పగడపు దిబ్బల శ్రేణి అని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. వాస్తవమేది? ఈ చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మన అన్వేషణ శ్రీలంక నుంచి ఇప్పుడు మళ్లీ భారతదేశానికి, ముఖ్యంగా కర్ణాటకకు చేరుకుంది. ఇక్కడి హంపి పరిసర ప్రాంతాలను చూడగానే మనకు రామాయణంలోని మరో ముఖ్యమైన ఘట్టం గుర్తుకొస్తుంది. అవే ఆనాటి వానర రాజ్యమైన కిష్కింధ అడుగుజాడలు. వాలికి భయపడి సుగ్రీవుడు ఒక గుహలో దాక్కున్నాడు. ఈ కథ మనకు తెలుసు. హంపి చుట్టుపక్కల చూస్తే అచ్చం అలాంటి గుహలు, పెద్ద పెద్ద బండరాళ్ళు, పర్వతాలతో నిండిన ప్రదేశాలు ఎన్నో కనిపిస్తాయి. చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలు కూడా ఏమంటారంటే, ఇక్కడి భౌగోళిక స్వరూపం రామాయణంలోని కిష్కింధకాండ వర్ణనతో అచ్చుగుద్దినట్టు సరిపోతోందని చెప్తారు. సరే, లంక నుండి కిష్కింధ వరకు ఇన్ని ప్రదేశాలు, ఇన్ని ఆధారాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఒకవైపు. ఇప్పుడు అసలు ప్రశ్నకొద్దాం. వీటన్నిటినీ చూశాక మనం ఏ నిర్ధారణకు రావాలి? ఇన్ని ఆధారాలు మన ముందున్నప్పుడు మనసులో ఒకటే సంఘర్షణ మొదలవుతుంది. దేన్ని నమ్మాలి? కంటికి కనిపిస్తున్న సాక్ష్యానా, లేక తరతరాలుగా మన గుండెల్లో నిలిచిపోయిన విశ్వాసానా? నిజానికి ఈ రెండింటి మధ్య ఉన్న గీత చాలా చాలా సన్ననిది. అయితే ఒక క్షణం ఆలోచిద్దాం. బహుశా రామాయణం నిజంగా జరిగిందా లేదా అన్న చర్చ కంటే ముఖ్యమైంది మరొకటి ఉంది. అదేంటంటే,
ఆ మహాగ్రంథం మనకేం నేర్పిస్తోంది? దాని సారమేంటి? నిజానికి అసలు పాయింట్ ఇక్కడే ఉంది. రామాయణమంటే కేవలం ఒక రాజు కథో ఒక పెద్ద యుద్ధ గాథో కాదు. అది అంతకు మించి కుటుంబ విలువలు, స్నేహం, ధర్మం, నమ్మకం ఇలాంటి శాశ్వతమైన మానవ విలువలను తరతరాలకు బోధించే ఒక గొప్ప మార్గదర్శి. చూడండి, రామాయణం చరిత్రణ కాదా అనే వాదన పక్కన పెడితే అది కొన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసింది, ఇప్పటికీ చేస్తోంది అన్నది నిజం. ఆ కథ అందించే జీవిత పాఠాలు, అది నేర్పించే నైతిక విలువలు, వాటిని ఎవరూ కాదనలేరు. అందుకేనేమో పెద్దలంటారు, చరిత్రను నమ్మడానికి ఆధారాలు అవసరం కావచ్చు, కానీ మన సంస్కృతిని, మన వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రం ఒక హృదయం కావాలి అని. ఈ ఒక్క మాటలో మొత్తం సారాంశం ఇమిడి ఉంది కదూ? సో చివరిగా చెప్పేదేంటంటే, రామాయణం చరిత్ర పుస్తకాల్లోనే ఒక అధ్యాయమో కాదో మనకు ఖచ్చితంగా తెలియకపోవచ్చు, కానీ అది మనందరి జీవిత పుస్తకాల్లో మాత్రం ఒక విడదీయరాని భాగం. కేవలం ఒక కథగా కాదు, ఒక జీవన విధానంగా.